ఎయిర్ ట్రాన్సాట్ 236 ఫ్లైట్ కెనడాలోని టొరంటో నుండి పోర్చుగల్లోని లిస్బాన్కు వెళ్ళాలి. మధ్యలో అంతా అట్లాంటిక్ మహాసముద్రం. ఫ్లైట్లో మొత్తం 306 మంది. అట్లాంటిక్ మహాసముద్రం మీద 39,000 అడుగుల ఎత్తులో సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఫ్యూయల్ లీకేజ్ అయ్యి ఫ్యూయల్ అయిపోతుంది. అంతేకాదు, ఒక ఇంజన్లో బ్లాస్ట్ అయ్యి ఇంజన్ పనిచేయడం ఆగిపోతుంది. ఇక ఆ ప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరికీ చావు తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఈ సిచ్యువేషన్లో ఆ ప్లేన్లో ఏం జరిగింది అనే విషయాన్నే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంఘటన 2001 ఆగస్టు 23వ రోజు జరిగింది. ఎయిర్ ట్రాన్సాట్ ఎయిర్ బస్ A330 టొరంటో నుండి లిస్బాన్కు వెళ్ళాలి. అంటే 7 గంటలు నాన్ స్టాప్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్ళాలి. దానికోసం సరిపోయేంత ఫ్యూయల్ ఫ్లైట్లో పంపప్ చేశారు. లోకల్ టైం ప్రకారం రాత్రి 9 గంటలు అయ్యింది. ఫ్లైట్లో 293 మంది ప్యాసింజర్స్ మరియు 2 పైలట్స్తో కలిపి 13 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఫ్లైట్ కెప్టెన్ రాబర్ట్ పీచే. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. 16,000 గంటల ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కో పైలట్ డర్క్ డి జాగర్. వయస్సు 28 సంవత్సరాలు. 5,000 గంటల ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లేన్ విషయానికొస్తే అది ఎయిర్ బస్ A330 మోడల్. తయారు చేసి 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. సో ఫ్లైట్లో పైలట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫ్లైట్ నార్మల్గానే రన్వే నుండి టేకాఫ్ అయ్యింది. కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్ 39,000 అడుగుల ఎత్తులోకి చేరుకుంది. నార్మల్గా ఇలాంటి లాంగ్ జర్నీలో పైలట్స్కు ఎక్కువ పని ఉండదు. ఆటో పైలట్ మోడ్లోనే ఆ ప్లేన్ ఎగురుతూ ఉంటుంది. పైలట్స్ సిచ్యువేషన్ని మానిటర్ చేస్తూ లొకేషన్ని ట్రాక్ చేసి అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇక ఆ ఫ్లైట్ టేకాఫ్ అయ్యి 4 గంటలు అయ్యింది. సిచ్యువేషన్ అంతా నార్మల్గానే ఉంది. రాత్రి అయ్యింది కాబట్టి ప్యాసింజర్స్ అందరూ పడుకున్నారు. ప్లేన్ సముద్రం మీద హాఫ్ జర్నీ కంప్లీట్ చేసి మధ్యలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి సెకండ్ ఇంజన్లో అబ్నార్మల్ రీడింగ్ కనిపించింది. ఆయిల్ ప్రెషర్ ఎక్కువగా ఉండి ఆయిల్ క్వాంటిటీ తక్కువగా రీడింగ్ కనిపిస్తోంది. ఆ పైలట్స్ వారి కెరీర్లో ఇలాంటి వార్నింగ్ వినడం అదే ఫస్ట్ టైం. ఫ్లైట్ మాన్యువల్ ఓపెన్ చేసి ఎర్రర్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వెంటనే కెనడియన్ ఎయిర్ ట్రాన్సాట్కు కాంటాక్ట్ అయ్యి ఎర్రర్ గురించి తెలిపారు. వారికి కూడా దీని గురించి తెలియదు. వారు పైలట్తో ఈ ఎర్రర్ని మానిటర్ చేయండి, మేము దీని గురించి తెలుసుకొని వెంటనే కాంటాక్ట్ అవుతామని చెప్పారు. ఆయిల్ రీడింగ్లో ఫాల్ట్ ఉన్న ఫ్లైట్ మాత్రం నార్మల్గానే ఎగురుతోంది. దీంతో పైలట్స్ కూడా సెన్సార్లో ఏదైనా ఫాల్ట్ ఉండి అలా ఎర్రర్ చూపిస్తుందేమో అని రిలాక్స్ అయ్యారు. కానీ ఇంకో అర్ధగంటలో ఇంకో వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఈసారి ఆయిల్ గురించి కాదు, ఫ్యూయల్ గురించి. మామూలుగా ప్లేన్లోని 2 రెక్కల్లో ఫ్యూయల్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీనివల్ల 2 ఇంజన్స్ ఈక్వల్గా వర్క్ చేస్తాయి. కానీ ఈ ప్లేన్లోని రైట్ వింగ్లో లెఫ్ట్ వింగ్ కంటే చాలా తక్కువగా ఫ్యూయల్ ఉన్నట్టు వార్నింగ్ వచ్చింది. ఇది కూడా పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే దీన్ని కూడా జర్నీలోనే సాల్వ్ చేయొచ్చు. దీన్ని సాల్వ్ చేయడానికి కెప్టెన్ క్రాస్ ఫీడ్ వాల్యూని ఓపెన్ చేసి లెఫ్ట్ వింగ్ నుండి రైట్ వింగ్కు ఫ్యూయల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఫ్యూయల్ కూడా రెండింటిలో సేమ్ అయ్యి ఇష్యూ సాల్వ్ అయ్యింది. ఇంకో 10 నిమిషాల్లో మరీ రైట్ వింగ్లో ఫ్యూయల్ వార్నింగ్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలాంటి పైలట్ కూడా ఫేస్ చేయాలి అని అనుకోడు. పైలట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు లిస్బాన్కు చేరేంత ఫ్యూయల్ కూడా ప్లేన్లో లేదు. ఇక సిచ్యువేషన్ కూడా చాలా సీరియస్ అయిపోయింది. పైలట్కు ఫ్లైట్ని డైవర్ట్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఇక ఉంది ఒకే ఒక్క దారి. అది అట్లాంటిక్ ఓషన్లోని ఆ ఫ్లైట్కు దగ్గరలో ఉండే యాజోర్స్ అనే ఐలాండ్లోని చిన్న రన్వే మీద ల్యాండ్ చేయడం. కెప్టెన్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఆ ఐలాండ్లో ల్యాండ్ అవ్వడానికి కాంటాక్ట్ అయ్యాడు. ప్రాబ్లం ఏంటంటే ఫ్లైట్లో ఓన్లీ 6% ఫ్యూయల్ మాత్రమే ఉంది. ఇంత తక్కువ ఫ్యూయల్తో ఆ ఐలాండ్ వరకు ఫ్లైట్ చేరుకుంటుందో లేదో అనే ఐడియా కూడా పైలట్కు లేదు. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ 6% ఫ్యూయల్ కూడా నార్మల్ కంటే చాలా ఎక్కువ స్పీడ్లో తగ్గుతూ ఉంది. దీన్ని బట్టి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఫ్యూయల్ లీకేజ్ అవుతోంది అని కెప్టెన్ గమనించాడు. ఫ్లైట్లో ఓన్లీ 25 నిమిషాల వరకు ట్రావెల్ చేసేంత ఫ్యూయల్ మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైంలో యాజోర్స్ ఐలాండ్కు చేరడం అసంభవం. కెప్టెన్ ఏఏసీ మెయింటెనెన్స్ యూనిట్కు కాంటాక్ట్ అయ్యి ఫ్యూయల్ లీకేజ్ గురించి చెప్పాడు. ఈ ఫ్యూయల్ లీకేజ్ని కన్ఫర్మ్ చేయడం కోసం ఆ ఫ్లైట్ను 39,000 అడుగుల నుండి 20,000 అడుగులకు తీసుకొని రమ్మని మెయింటెనెన్స్ యూనిట్ నుండి రిప్లై వచ్చింది. కానీ కెప్టెన్ ఆ డెసిషన్ను రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే కెప్టెన్ ప్రకారం ఒకవేళ ఫ్యూయల్ లీకేజ్ కన్ఫర్మ్ అయినా ఆ ప్లేన్ను 20,000 అడుగుల నుండి 39,000 అడుగులకు తిరిగి తీసుకురాలేము.
39,000 అడుగుల ఎత్తులో ఉంటే గ్లైడింగ్ చేసి ల్యాండ్ చేసే ఒక చిన్న ఆప్షన్ కూడా ఉంది. ఇంకొన్ని నిమిషాల్లో ఆ రైట్ వింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అంతా నిప్పంటుకుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న ప్యాసింజర్స్లో ఒక్కసారిగా ఆందోళన ఏర్పడింది. ఇక ప్లేన్లో ఓన్లీ లెఫ్ట్ ఇంజన్ మాత్రమే పనిచేస్తోంది. మెల్లిమెల్లిగా ఆల్టిట్యూడ్ కూడా తగ్గుతూ పోయింది. ఇది ఇలా ఉండగా ఇంకో సైడ్ ఐలాండ్లో ఎమర్జెన్సీ క్రూ కూడా ఈ సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. ప్లేన్ ఎయిర్పోర్ట్కు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓవర్ థ్రస్ట్ వల్ల ఆ ఒక్క ఇంజన్ కూడా కాలిపోయింది. ఇక ఫ్లైట్లో అసలు ఇంజనే లేదు. సో ఇంజన్ లేకుండానే ఆ ప్లేన్ ఓషియన్ మీద గ్లైడింగ్ చేస్తోంది. 20,000 అడుగులకు దింపకుండా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం ఈ సిచ్యువేషన్లో కరెక్ట్ నిర్ణయం. ఇంజన్ లేని కారణంగా ఫ్లైట్లో కరెంటు కూడా లేదు. అంతా చీకటి. అదృష్టం కొద్దీ ఎయిర్ స్పీడ్ వల్ల ఆటోమేటిక్ టర్బైన్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి ఓన్లీ కాక్పిట్లోని ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. డిస్టెన్స్ 120 కిలోమీటర్లు ఉంది. ప్లేన్ 30,000 అడుగుల ఎత్తులో గ్లైడ్ అవుతోంది. ఇక వర్స్ట్ కేసులో ఆ ప్లేన్ను ఓషియన్లో ల్యాండ్ చేయాలి. దీనివల్ల క్రూ ప్యాసింజర్స్ అందరికీ వాటర్ ల్యాండింగ్ కోసం గైడ్ చేస్తున్నారు. కానీ ఓషియన్ ల్యాండింగ్ వల్ల ప్యాసింజర్స్ నీటిలో దూకితే హైపోథర్మియాతో చనిపోతారు. ఇంజన్ లేకుండా ప్లేన్ను గ్లైడ్ చేయడం చాలా కష్టం. కానీ పైలట్ మాన్యువల్లీ పిచ్ కంట్రోల్ను హ్యాండిల్ చేస్తున్నారు. ప్లేన్ నిమిషానికి 200 అడుగులు కిందకి వస్తోంది. అంటే 15 నిమిషాల్లో ఆ ప్లేన్ ఐలాండ్లోనో లేదా వాటర్లోనో ల్యాండ్ అవ్వాలి. డిస్టెన్స్ ఐలాండ్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆల్టిట్యూడ్ 13,000 అడుగులు ఉంది. అంటే చాలా ఎక్కువ. నార్మల్గా ఇంత డిస్టెన్స్లో 3,000 అడుగులు ఆల్టిట్యూడ్ ఉంటేనే కరెక్ట్ ల్యాండింగ్ అవుతుంది. ఒకవేళ హైట్ తగ్గించాలని నోస్ డైవింగ్ చేస్తే ఏరోప్లేన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పైలట్ డేర్ చేసి 360 డిగ్రీలు సర్క్యులర్ పాత్లో ఫ్లైట్ని తిప్పాడు. దీంతో హైట్ 5,000 ఫీట్ వరకు తగ్గిపోయింది. హైట్ ఇంకొంచెం తగ్గాలి. ఇంకో సర్కిల్ వేసేంత హైట్ లేదు. సో పైలట్ ప్లేన్ డైరెక్షన్ రన్వే డైరెక్షన్లో పెట్టి చిన్న చిన్న ఎస్ టర్న్స్లో ప్లేన్ను తిప్పాడు. దీంతో డిస్టెన్స్కు సరిపోయేంత ఆల్టిట్యూడ్ ప్లేన్కు వచ్చింది. నార్మల్గా ల్యాండ్ అయ్యేటప్పుడు ప్లేన్ వింగ్స్ ఓపెన్ అయ్యి ఇంజన్ ట్రస్ట్ పెంచడం వల్ల నోస్ పైకి ఎత్తి ల్యాండింగ్ అవుతుంది. కానీ ఈ ప్లేన్లో అసలు ఇంజనే లేదు. సో ల్యాండింగ్ చేయడం కూడా మామూలు విషయం కాదు. పైలట్ దగ్గర ఇక ఆప్షన్ లేదు. దేవునిపై నమ్మకంతో ఏదైతే అది అయ్యింది అని ఒక పెద్ద జర్క్ ల్యాండ్ని చేశాడు. ఆ స్పీడ్ వల్ల ఫ్లైట్లోని 12 టైర్స్లో 8 పగిలిపోయాయి. కానీ ప్లేన్ స్కిడ్ అవుతూ ఎలాగోలా ఆగిపోయింది. ఇంజన్ లేకుండా చాలా ఎక్కువసేపు గాలిలో గ్లైడ్ చేసిన ప్లేన్గా ఫ్లైట్ 236 రికార్డు సృష్టించింది. ఆ తరువాత ఈ ఇన్సిడెంట్కు కారణం ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తే టొరంటోలోని మెయింటెనెన్స్ క్రూ టేకాఫ్కి ముందు వేరే ప్లేన్ యొక్క ఇంజన్ పార్ట్ని ఈ ప్లేన్కు ఫిట్ చేశారు. దీని లూజ్ ఫిట్టింగ్ వల్ల పక్కనే ఉన్న ఫ్యూయల్ పైప్ బ్రస్ట్ అయ్యి ఫ్యూయల్ లీకేజ్ అయింది. ఈ సంఘటన జరిగిన 1 సంవత్సరం తరువాత ఈ ఇద్దరు పైలట్స్కు డెడ్ స్టిక్ ల్యాండింగ్ చేసినందుకు సుపీరియర్ ఎయిర్మెన్షిప్ అవార్డును అందజేశారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జై హింద్.